హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వెజిటబుల్ ఏమంటారో మీకు తెలుసా? మా సైడ్ అయితే దీనికి పొటల్స్ అని అంటారు. సో ఇది ఒరిస్సా అండ్ ఆంధ్ర బోర్డర్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి. అండ్ ఒరిస్సా ఫేమస్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి దొండకాయల్లాగా పైకి అయితే కనిపిస్తాయి. సో లోపలైతే దొండకాయల్లా అస్సలు ఉండవు. టేస్ట్ చాలా బాగుంటుంది. తెలంగాణలో కూడా అప్పుడప్పుడు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అయితే మీరు వీటిని ఏమంటారో అనేది కింద కమెంట్ చేయండి. సో ఈ వెజిటబుల్ ఫ్రై ఒక్క ఆలివ్ వేసుకొని నేనైతే ఫ్రై చేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇది ఎలా చేయాలి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ దీనివల్ల మనకి మన హెల్త్కి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్ కానీ చాలా మంచిగా ఉన్నాయి అని సైన్స్ చెప్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందైతే నేను ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని చక్కగా కొంచెం ఘీ అయితే వేసుకుంటున్నాను. ఘీ ఫ్లేవర్ వేసుకోవడం వల్ల చక్కగా మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి. తర్వాత పోపు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత ఏదైతే వెజిటబుల్స్ కట్ చేసుకున్నానో అవి వేసుకుని క్యాప్ పెట్టేస్తున్నాను. క్యాప్ పెట్టిన తర్వాత మనం మధ్యలో క్యాప్ తీస్తూ ఇలా చక్కగా కలుపుకోవాలి. అన్ని కూరగాయలలాగే ఇది కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎంత మనం ఫ్రై చేసినా దాని మీద తొక్క అనేది లైట్గా గట్టిగానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 15 మినిట్స్ వరకు మనం చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని మళ్ళీ మనం క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అంతే, కర్రీ ఈజ్ రెడీ.